లోకైక దీపాంకురం రచన శ్రీహరికృష్ణ. ఏమండి, ఎల్లుండి కల్లా అమ్మాయిలిద్దరి ఫీజు కట్టాలి. 10 రోజుల లోపల ఆకాష్ గారి ఫీజు కూడా కట్టాలి. నాకు తెలిసిలేవే అంజలి, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నా. జీపీఎఫ్ లోన్ గురించి అప్లై చేశా, ఇంకా అది ఎప్పుడూ కాలేదు. పెద్దదాని ఇంటర్ సెకండ్ ఇయర్ ఫీజు, రెండో దాని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫీజు రెండూ కలిపి 75,000 అవుతాయి. ఆకాష్ గారి ఫీజు 10th క్లాస్కే 1,50,000, మొత్తం 2,25,000. పుస్తకాలకు గట్రా కనీసం 30,000 అవుతాయి. మొత్తానికి 2.5 లక్షలు. ఆ 2.5 లక్షలకి జీపీఎఫ్ లోన్ అప్లై చేశాను. వాళ్ళు రేపు అది అప్రూవ్ అవుతుంది, అప్పుడు కట్టేస్తా. తప్పదు కదండి. తప్పదు కదా. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు కావాలన్నావు. ఫస్ట్ టైం అమ్మాయి పుట్టింది, ఏమండి అంటూ గిల్లేవు. మళ్ళీ అమ్మాయి పుట్టింది, ఇంకా చాలే ఆపరేషన్ చేయించుకోమంటే కాదు కుదరదని నానా గోల చేసావు. పోనీ ఏజ్ గ్యాప్ ఏమైనా ఉందా? కర్మ, సంవత్సరానికి ఒకళ్ళు. నా అదృష్టం బాగుండి ఆకాష్ గాడు పుట్టాడు. ఆడపిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో వేసినా వీడిని మటుకు కొడుకండి అంటూ ఎల్కేజీ నుండి కార్పొరేట్ స్కూల్లో చేర్పించేదాకా నన్ను బతకనీయలేదు. ఎల్కేజీ నుండే వాడికి ₹1,00,000 సంవత్సరానికి అవుతున్నాయి అంటుంటే ఫోన్ మోగింది. హలో, చెప్పండి రమేష్ గారు. అరుణ్, నీకు చిన్నది మాత్రమే గుడ్ న్యూస్. ఈరోజు నువ్వు ఆఫీస్కి రాలేదు కదా, నీ జీపీఎఫ్ ఫైలు ఆఫీసర్ గారు చూసి నీకు 1,50,000 మాత్రమే శాంక్షన్ చేశారు. ₹1,50,000? హాయ్ రామ్, ఇంకా ₹1,00,000 ఎక్కడి నుంచి చూసుకోవాలో ఏమో సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఒరే కృష్ణ, మన విజయ్ గారు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్ట. రాముగడు ఇప్పుడే ఫోన్ చేశాడు. బాడీని ఇంకా ఇంటికి తీసుకురాలేదట, హాస్పిటల్లోనే ఉందట బాడీ. ఫార్మాలిటీస్ అవ్వగానే ఇంటికి తీసుకొస్తారు. వాడు వెళ్తున్నాడు హాస్పిటల్కి, నీకు కూడా చెప్పి ఇద్దరిని రమ్మని ఫోన్ చేశాడురా. 10 నిమిషాల్లో నీ దగ్గరికి వస్తా, రెడీగా ఉండు. ఇదేమిట్రా, వాడు సూసైడ్ చేసుకోవటం ఏమిటి? తొందరగా రారా, వెళ్దాం. ఇంటికి వచ్చిన విజయ్ శవాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న చెల్లెళ్ళు వలవల ఏడుస్తున్నారు. నాన్న విజయ్, ఎంత పని చేసావురా, అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇది అంటూ ఏడుస్తూ విజయ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది ఆవిడ. ఏంటమ్మా నా కర్మ, ఇంజనీరింగ్ అయ్యి 2 ఏళ్ళైంది, ఇంకా ఉద్యోగం రాలేదేంటమ్మా. ఎన్నో అప్పులు చేసి చదివించారు నన్ను, పెదవ బతుకైపోయిందమ్మా నా బ్రతుకు. ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేశా, ఒక్కటి రావడం లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశాను అనుభవిస్తున్నానమ్మా. నాకన్నా ఘోరంగా చదివిన మనోహర్ గారికి ఉద్యోగం వచ్చింది, నాకెందుకు రావటం లేదమ్మా. ఛీ, నా బతుకు చెడ. ఊరుకో నాన్న, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది లేదు నీకు ఉద్యోగం, బాధపడకు అని ఎన్నోసార్లు వాడికి ధైర్యం చెప్పా. ఉద్యోగం రాలేదని ఇంత పని చేసుకుంటానని అనుకోలేదు, అయ్యో అంటూ ఏడుస్తున్నా వాళ్ళ అమ్మని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఊరుకోండమ్మా, వాడే మా అందరికంటే బాగా చదివేవాడు. ముందు వాడికే ఉద్యోగం వస్తుందని అందరం అనుకునేవాళ్ళం. మాకు వచ్చే కానీ వాడికి ఉద్యోగం రాలేదు. అంత టాలెంట్ ఉన్న వాడికి ఉద్యోగం ఎందుకు రాలేదా అని మేము చాలా బాధపడేవాళ్ళం అమ్మా. ఒరే కృష్ణ, నాన్నని డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉందిరా. నేను సంపాదించి పెట్టాల్సింది పోయి వాళ్ళనే డబ్బులు అడగాలంటే చచ్చేంత సిగ్గుగా ఉందిరా. నాలాంటి బతుకు ఎప్పటికీ ఉండకూడదురా బాబు అంటూ బాధపడేవాడు. ఒరే, నీకు మంచి ప్యాకేజ్తోనే మంచి ఉద్యోగం వస్తుందిరా, అందుకే ఉద్యోగం రావడానికి ఆలస్యం అయిందేమో, వర్రీ కాకు అని చాలా ధైర్యం చెప్పేవాళ్ళం. వాడు ఇలా చేసుకుంటాడని అనుకోలేదు అంకుల్. అంతా మా కర్మ బాబు. ఒక్కగానొక్క కొడుకు, నా తల కొరువి పెట్టాల్సిన వాడు, వాడికి నేనే తల కొరువి పెట్టాల్సి వస్తుంది. టపా టపా నుదుటి మీద కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు.
వాళ్ళ నాన్నని పట్టుకుని ఊరుకోండి అంకుల్, ప్లీజ్ బాధపడకండి. మాలిని, ఏంటి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు? ఏ తీయకపోతే ఏంటి ప్రాబ్లం? తీయాలనే రూల్ ఏమైనా ఉందా? నాకు ఇష్టమైతే మాట్లాడతా, లేదంటే లేదు. అదేంటి మాలిని, మనం ఎన్నిసార్లు ఎన్ని గంటలు మాట్లాడుకునేవాళ్ళం? అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏమిటి? అప్పుడు మాట్లాడాలనిపించేది, మాట్లాడా. ఇప్పుడు అలా అనిపించడం లేదు, అందుకే నీ ఫోన్ చేయడం లేదు. అదే ఎందుకు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ముఖేష్. వాట్? మరి ప్రేమించానన్నావు, నువ్వు లేకపోతే బ్రతకలేనన్నావు. సారీ, నాకు ఇప్పుడు ఆలోచనలు ఏమీ లేవు. ఇంకా నాకు ఫోన్ చేసి నన్ను విసిగించకు. బాయ్. ముఖేష్, ఏంట్రా 2 రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు? ఒంట్లో బాగాలేదా? లేకపోతే ఊరేమైనా వెళ్ళావా? కనీసం ఫోన్ కూడా చేయలేదు. అందుకే నేను నీకు ఫోన్ చేశా. మనసేం బాగాలేదురా. ఒరే మోహన్, నీకు వీలైతే సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మా రూమ్కి రారా. చాలా మాట్లాడాలరా నీతో. ఏంట్రా, ఏమైంది? సాయంత్రం రారా, అంతా చెప్తాను. బండికి లాక్ చేసి ముఖేష్ గారి రూమ్కి వచ్చి అక్కడున్న వాతావరణం చూసి, ఏంట్రా ఇది, ఎప్పుడు లేనిది ఈ మందు సీసాలు ఏమిటి, ఈ సిగరెట్ ప్యాకెట్లు ఏమిటి, ఈ సిగరెట్లు ఏమిటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టేటట్టు ఉందిరా. ఆ మాలిని ఎంత మోసం చేసిందిరా, నన్ను ప్రేమించానంటూ వెంటపడింది. ఇప్పుడు అదేం లేదంటుంది. ఫోన్ చేస్తే తీయడం లేదు. మొన్న నేనే ఫోన్ చేస్తే, ఏంటి మాలిని నువ్వు ఫోన్ చేయడం లేదేంటి అంటే, తీయాలని రూల్ ఏమైనా ఉందా అని అడిగింది. ఏంటి ప్రాబ్లం అంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఎన్ని వేలు నా చేత ఖర్చు చేయించిందిరా. సినిమాలు, స్టిక్కర్లు, గిఫ్ట్లు అన్నీ ఎంత ఖర్చు చేయించిందిరా నా చేత. ఆ చీట్ నాతో ప్రేమ లేదు, ఏమి లేదు అంటుందా దాని అమ్మ. ముఖేష్, కంట్రోల్. ఏంటి ఆవేశం? కడుపు మండిపోతుందిరా, అంత మాట అంటుందా అది? ఒరేయ్, ఇంకా తన సంగతి నువ్వు మర్చిపో. ఇష్టం లేదు అని చెప్పేసిన తనతో నీకేంటి పని? వదిలేయి. ఏంట్రా వదిలేసేది? దాన్ని ఏం చేస్తావురా? మాలిని 2-3 సార్లు ఓ అతనితో కారులో పెట్టడం నేను చూసా. బాగా డబ్బున్న వాళ్ళలాగా ఉన్నాడు. తెలిసిన వాళ్ళేమో లేకపోతే చుట్టాలేమో అనుకున్నా. ఇప్పుడు తెలుసుదిరా, నీకన్నా డబ్బున్నవాడిని పట్టేసి అది నీకు బ్రేకప్ చెప్పింది అంటే, అలాంటి వాళ్ళను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. ఇంకా తాగింది చాలు, భోంచేసి పడుకో. రేపటి నుంచి ఆఫీస్కి రా. మడిసిన తర్వాత కాసింత సిగ్గు శర ఉండాలి. అరే, ఇంట్లో పిల్లలు ఉన్నారు సంగతే అది మరిచి నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందరాలు పెడితే ఎట్టా ఉండాలి మడిసి జన్మెత్తిందాక. ఏందే ఇందాక నుంచి చూస్తున్నా తెగ ఊర్లుతున్నావు. ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే అమ్మడాలు ఊడదీస్తా, ఏమనుకున్నావో ఏందో. అంతకు మించి నువ్వేం చేయగలవు? సంపాదించిందంతా ఆ తాగుడికి తగిలితే ఇంట్లో 5గురిని శాఖదేట. పిల్ల పెద్దది కూడా అయ్యిందయ్యే. దాన్ని మనువు చేయాలంటే కాసింత డబ్బు కూడబెట్టాలి కదా. విషయం ఎప్పుడైనా సూచించావా? అదే రోజుకు 200 రూపాయలు ఇస్తానే ఉన్నా కదా. ఏంది ఇచ్చేది? 700 సంపాదిస్తే 200 ఇస్తున్నావు, మిగతా 500 నీ తాగుడికి దెబ్బ పెడుతున్నావు. ఆ 200తో నీ అమ్మ, నీ నాయన, సీతాలు, ఆ రామిగాడు, నువ్వు, నేను తినటానికే సరిపోదు. ఇంకా పిల్ల మనువుకి ఏం దాచిది? అది ఇంకా చిన్న పిల్ల, అప్పుడే దానికి మనువేందే? మైండ్ కానీ దొబ్బిందా ఏంది? దొబ్బింది నా మైండ్ కాదు, తాగి నీ మైండే దొబ్బింది. రేపటి సందడి 400 ఇవ్వాల్సిందే. సర్లే ఎత్తలే, కూడెట్టు. ఇయ్యకపోతే చెప్తా, ఇంత ఇసం కూళ్ళో కలుపుతా, అంత సత్తం బరాబర్ గట్లనే చేస్తా, చూసుకో. మళ్ళా ఏకాంబరం
బబిత నీలాంబర్. భలే బాగుందయ్యా. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని ఓడిపోయిన మనం అంతా భలే కలిసినామే. ప్రజలు చాలా తెలివి మీరిపోయారయ్యా. వాళ్ళలో రాజకీయ పరిణితి బాగా పెరిగింది. మునపటిలాగా మనం చెప్పే వాగ్దానాలు ఎవడు పట్టించుకోవడం లేదు. మనం వెదజల్లే డబ్బులు కూడా చక్కగా పుచ్చుకొని ఎవడికి వాడు ఓటు వేయాలనుకున్నాడు వాడికే వేసేస్తున్నాడు. ఎన్నాళ్ళు నేను అక్రమంగా సంపాదించిందంతా ఈ ఎలక్షన్లో మొత్తం దొబ్బింది. 2,000 కోట్లు గోవిందా గోవిందా అయ్యాయి. ఇంకా చస్తాయి ఎలక్షన్లు ఉంచాను. రాజన్ గారు మా సంగతి అంతేనండి. ఏకాంబరం గారికి 1,500 కోట్లు, బబిత గారు 1000 కోట్లు, నాకేమో 700 కోట్లు హారతి కర్పూలాగా ఆవిరైపోయాయండి. చూడండి ఏకాంబరం, మన ఆస్తులన్నీ అమ్మేసి పెట్టిన డబ్బంతా గంగలో కలిసిపోయింది. ఇంకా ఈ రాజకీయాలకి ఈ పదవులకి ఓ దండం, మట్టి కొట్టుకుపోయాం. మీ సంగతి ఏమో కానీ నేను ఇంకా సస్తే ఈ రాజకీయాలకి రాను, గుడ్ బై చెప్పేస్తున్నా. మేము అంతేనండి రాజన్ గారు, మేము కూడా అదే అనుకున్నాం. అంజలి, మనసేం బాగాలేదే, అప్పు ఎక్కడా దొరకలేదే, ఇంకా 20,000 దాకా కావాలి, ఎల్లుండి కల్లా దొరకాలి. ఎలాగో ఏమో, బాధపడకండి, ఇదంతా నా వల్లే. మీరు చెప్పినట్టు ఆ ఇద్దరితో ఆపేస్తే సరిపోయింది. కొడుకు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, చాలా ఇబ్బంది పాలు చేస్తున్నా. సరేలే, అయిపోయింది ఏదో అయిపోయిన దానికి ఇప్పుడు బాధపడితే ఏం లాభం. పద, ఇవాళ రామాలయంలో పిచ్చపాటి రామానుజం గారి ప్రవచనం ఏదో ఉందట, వెళ్ళి కాసేపు వినొద్దాం, కాస్త మనసు కుదుట పడుతుందేమో. ఏమండి, మన విజయని విడిచిపోయి 3 నెలలైంది. ఇవాళ వాడి పోయిన తిథి. సాయంత్రం గుడి దగ్గర బెచ్చకాళ్ళకి అన్నదానం చేయడానికి వెళ్దాం. పదండి, పదవే. మన వాడి పరిస్థితి ఏ నిరుద్యోగి రాకూడదు, కలిగించవద్దు అని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఏమయ్యో, ఈరోజు చాలా మంచి రోజు, నీ చేత ఆ స్వామికి ముడిపి కట్టిద్దాం అనుకున్నా. సందేళ కాగానే మీ ఆయన్ని తోలుకురా, ముడుపు కట్టిస్తా అన్నాడు అయ్యగారు. మర్యాదగా వచ్చి ముడుపు కట్టావో సరే, లేకుంటే రాత్రికి మా అందరి శవాలు సుత్తావు, యాదుంచుకో. వచ్చి కడతాలే. రూమ్కి వెళ్ళి ఏం చేయాలి? రూమ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ దరిద్రం, ఆ మాలినే గుర్తుకొస్తుంది. ఎంత చీట్ చేసింది, సినిమాలని, షికార్లని, గిఫ్ట్లని ఎంత ఖర్చు చేయించింది నా చేత. ఇప్పుడు నాకంటే బాగా డబ్బును వాడుతూ తిరుగుతోంది. ఇంకా నయం, నా బతుకు పూర్తిగా నాశనం అవ్వలేదు అని బండిని పక్కన పార్క్ చేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ కూర్చుంటే కనీసం కాసేపు మనశ్శాంతంగా ఉంటుంది. సెక్రటరీ, ఏందయ్యా, మనం నామినేషన్ చేసిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు ఈ గుళ్ళోనే కదా మన పూజలు గీజలు అన్నీ చేయించేది. మన పవర్ తగ్గిందా, లేకుంటే ఆ దేవుడి పవర్ తగ్గిందా? ఈ మాట ఎంత చిత్తుగా ఓడిపోయినాం. 2,000 కోట్లు పూర్తిగా దుబ్బాయి. ఛత్, ఈ దేవుళ్ళని నమ్మకూడదు, అంతే కదా. పద, ఈ ఆట నుండి మనము మామూలు వాళ్ళమే. ఆఖరిసారికి ఆ భగవంతుడికి దండం పెట్టి తిట్టిపోదాం. పద. శ్రీమాత్రే నమః. భక్తజనులారా, నేటి నా ఈ ప్రవచనం లక్ష్మీదేవి ప్రాశస్త్యం గురించి. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియం. సాధారణంగా ఈ శ్లోకం రాని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఈ శ్లోకం చదివేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుందని అనుకుంటారు చాలామంది. అలా అనుకోవడంలో, భావించడంలో తప్పులేదు.
కానీ ఆ దేవి మనంటే శాశ్వతంగా ఉండిపోవాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. మరి అమ్మల కన్నా అమ్మ, ఆ అమ్మ దయ, కృపా కటాక్షాలు మన మీద ప్రశంపజేయాలంటే మానవ మాతృలు కష్టపడక తప్పదు. అందుకే కష్టఫలి అంటూ ఉంటారు మన పెద్దలు. హిందూ సాంప్రదాయంలో ధనానికి, ఐశ్వర్యానికి, పెరుగుదలకి, అదృష్టానికి అధిదేవత ఆ లక్ష్మీదేవి. ఆ దేవత అష్టలక్ష్ముల రూపంలో భక్తులందరినీ కటాక్షిస్తుంది. దేవత మీ ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మీరంతా శుభ్రత పాటించాలి, పెద్దలను గౌరవించాలి, తోచినంతగా దాన ధర్మాలు చేయాలి, అహంభావం వీడాలి, నోరులేని జీవాలకు తిండి పెట్టాలి. ఇలాంటి కార్యాలన్నీ చేసుకుంటే సిరి తావచ్చు నారికేళ శల్యం ఓలెన్. పాటించకపోతే సిరితా పువ్వు కరిమింగిన వెలగబండు పోలని. అంటే లక్ష్మీదేవి వచ్చిందంటే కొబ్బరికాయలో నీళ్లులాగా వస్తుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంటే ఏనుగు తిన్న వెలక్కాయలాగా దాంట్లో ఉన్న గుజ్జంతా పోతుంది, చందంగా ఉంటుంది. సమస్త లోకాలకు ఏకైక వెలుగును ప్రసాదించే మొలక వంటిది ఆ దేవి. మీలో చాలామందికి అనుమానం కూడా రావచ్చు, అంతా తన బిడ్డలే అని అనుకునే ఆ దేవతే కొందరిని పేదవారిగా, కొందరిని మాత్రమే ధనికులుగా, మరి కొందరిని కటిక పేదవారిగా మార్చి ఎందుకు బాధలు కలిగిస్తుంది అని, అందరినీ సమానంగా చూడొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అంటే మీరు చేసే కార్యాలు, పనులు ఆవిడకు నచ్చకే అలా చేసి ఉంటుంది. మీలో మార్పు వచ్చి ఆమెకి ఇష్టంగా మారితే అందరినీ ధనవంతులుగా మార్చేస్తుంది. మీలో మార్పు వస్తే రక్షిస్తుంది. అహంభావం వస్తే తన శత్రువు జ్యేష్ఠాదేవిని పంపి వారిని నానా విధాల శిక్షిస్తుంది. ఇందుకు ఉదాహరణగా నేను కథ చెప్తా. అంతా సావధానంగా ఆ కథలోని భావాల్ని, నీతిని అర్థం చేసుకుంటే అంతా మీకే అర్థమవుతుంది. ఓ అడవిలో 3 జింకలు ఉన్నాయి. వాటి పేర్లు బుద్ధి, వివేకం, అహం. ఓ రోజు ఓ వేటగాడు మూలికల కోసం ఆ అడవికి వచ్చాడు. ఏవో తనకు కావాల్సిన మూలికలు తీసుకుని వస్తూ ఉండగా ఈ 3 జింకలు తలో చోట మేస్తున్నాయి. బుద్ధి జింక మేస్తున్న స్థలానికి దగ్గరగా వచ్చి, అయ్యో ఎంత పని జరిగింది, ఈరోజు విల్లు బాణాలు వెంట తెచ్చుకోకపోవడం ఎంత పొరపాటైంది, రేపు వచ్చి బాగా పలిసిన ఈ 3 జింకల్ని వేటాడాలి, రేపు నా పంట పండుతుంది అంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న బుద్ధి తోటి జింకలకి ఆ వేటగాడు అనుకున్న మాటలన్నీ చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. దానికి వివేకం, అహం అనే జింకలు, ఓరి పిచ్చివాడా, మనల్ని వాడు ఏమీ చేయలేడు, వాడి బారి నుండి నేను ఎలాగో తప్పించుకోగలను అన్నది ఈ వివేకం. ఒరేయ్, ఇది మన సామ్రాజ్యం, వాడు మనల్ని చంపడానికి ఎన్ని తెలివితేటలు ఉండాలి, వాడిని ముప్పజిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే నా పేరు అహమే కాదా అంది. మీ కర్మ, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు, నేను పోతున్నా అంటూ వేరే చోటుకు వెళ్ళిపోయింది బుద్ధి. మర్నాడు ఆ వేటగాడు విల్లు బాణాలతో వచ్చాడు. వివేకం, అహం అనే 2 జింకలు వేరే వేరే చోట్ల మేత మేస్తున్నాయి. ఆ వేటగాడిని చూసిన వివేకం చచ్చినట్లు పడుకుంది. ఈరోజు పంట పండిందనుకుంటే ఒక జింక కనపడలేదు, ఇంకో జింక చచ్చిపోయింది, ఇంకా 3వ జింకనైనా చంపి తీసుకోకపోతే నేను మొగాడినే కాదు అనుకుని 3వ జింకని వేటాడి చంపేశాడు. ఇదేంటి కదా. బుద్ధిగా ఆలోచించి తన ప్రాణాలు దక్కించుకుంది. వివేకం విజ్ఞతతో ఆలోచించి చచ్చినట్టు పడి తాను తన ప్రాణాలను రక్షించుకోగలిగింది. ఇక అహంకారంతో తన ప్రాణాలని కోల్పోయింది. ఈ కథని మానవులు అనేవారు అర్థం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అహంకారానికి పోకుండా వివేకంతో, బుద్ధితో ఆలోచించి
ఆచరించుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు అందరినీ చల్లగా చూస్తుంది. తన కృపా కటాక్షాలు అందరిపైన చూపుతుంది. తనని గౌరవించిన వారిని ఎప్పుడు క్షమించదు. మీలో మార్పు వస్తే ఆ దేవే మీ పాలిట లోకైక దీపాంకురం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ. థ్యాంక్ యూ.